హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మాలా ఫేసియా ఏంటి అంటే బెంగళూరులో చాలా పెద్ద మాలల్లో ఇది ఒక పెద్ద మాల్ అనమాట. చాలా బాగుంటుంది ఈ మాల్ అనేది, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. ఈరోజు మనం ఈ సండే ఈ మాల్ అనేది మనం ఈరోజు విజిట్ చేశాం కదా, మీ అందరికీ కూడా చూపిస్తాను. నాతో పాటు రండి, చూసేద్దాం. మాల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి తిరగడం చాలా కష్టం. బట్ తిరుగుతున్నంతసేపు మనకి ఎక్కడా బోర్ కొట్టకుండా చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉంటుంది ఈ మాల్ అనేది. చాలా చాలా బాగుంటుంది ఈ మాల్. మా పిల్లలైతే మాల్ అంతా తిరుగుతూ తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. మాల్ అంతా ఆల్మోస్ట్ సగం వరకు తిరిగేసామండి. ఇంకా తిరిగి 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 అలసిపోయాం. చూసారా, అలసిపోతూ ఒక ప్లేస్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో చాలా బాగుంటుంది. అయితే కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మాల్ బయట లైట్ సెట్టింగ్స్ ఏవో చేశారు అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ అదేనండి. మేమంతా మాల్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాము. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి, అది వేరే విషయం. బయట అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పటికి లైట్గా వర్షం కూడా పడుతుంది. అయినా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా మా పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అక్కడ శాంతాక్లాస్ కూడా ఉంది. అక్కడ అవన్నీ చూసి పిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వాటితో ఫొటోస్ దిగాం కూడా. ఆ పక్కనే ఇంకా చాలా చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. మా జోషు అయితే ఆ బొమ్మలతో చాలా ఫొటోస్ దిగింది. అసలు మాల్ అంతా ఎంతసేపు అయితే తిరిగామో ఈ బొమ్మలతో అంత టైం స్పెండ్ చేసాం. పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వాటితో ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో చూసారు కదా. మా చిన్న పాప ఆ బొమ్మలతో డ్యాన్స్ కూడా చేసింది. వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాటితో ఆడుకోవడం చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. ఫైనల్లీ మొత్తానికి అంతా ఫినిష్ చేసామండి. ఇదండి మన మాలా ఫేసియా ఫస్ట్ పార్ట్. ఇంకా మాలా ఫేసియా చిన్నది కాదు కదా, అలా అని ఒక వీడియోలో అంతా కవర్ చేయలేం కదా. దీనికి నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.